బ్యాచిలర్స్ కూడా బ్రహ్మాండంగా చేసేలా చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. చికెన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికి జ్యూసీగా సెమీ గ్రేవీతో కొంచెం చికెన్ తోటి రైస్ మొత్తం తినేసేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై చేయడం కోసం హాఫ్ కేజీ చికెన్ నీట్ గా క్లీన్ చేసి గిన్నెలోకి తీసుకుని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కర్డ్ వేసి ముక్కలకి పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత పాన్ లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచి, బిర్యానీ ఆకు వేసేసుకుని మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా పసుపు, సాల్ట్ వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇందులోకి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ లోని వాటర్ అన్ని పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.